బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణపై ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. నిన్న ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను స్పీకర్ సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేయనున్నారు. ఇక చెప్పండి, తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణ ప్రొసీడింగ్స్ అయితే ఇంకా పూర్తి కాలేదు. నిన్న ఒక ఎమ్మెల్యేని మాత్రం ప్రశ్నించడం జరిగింది. అది కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. వాస్తవంగా ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ వాదనలు మొత్తం కూడా దీనికి సంబంధించిన ఇరువైపులా ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మొబైల్లో చిత్రీకరించకూడదు. అదేవిధంగా ఎటువంటి సంబంధించినటువంటి రిపోర్టర్స్ కానివ్వండి, మీడియా సమావేశంలో ఎక్కడ మాట్లాడకూడదు. దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా డిజిటల్ మీడియాలో వాడకూడదు. అనేక రకాలైన ఆంక్షల నేపథ్యంలో నిన్న జరిగిన విచారణ చూసుకుంటే ఓవరాల్గా ఎలా జరిగింది అనేది మాత్రం కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం మీడియాలో వచ్చిన వార్తలను బట్టే మీరు పార్టీ మారారని ఎలా నిర్ధారణకు వస్తారనే ఒక వార్త ఒకటి, తర్వాత పార్టీ మారినట్లు మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏందన్నట్టు, ఇలా రకరకాల ప్రశ్నలతో మొత్తం నిన్న ఉక్కిరిబిక్కిరి చేసినట్టు అర్థమవుతా ఉంది ఎమ్మెల్యేని సంబంధించి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి? రైట్ ప్రస్తుతం ఈ పార్టీ ఫిరాయింపుల మీద తెలంగాణలో ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ముఖ్యంగా నిన్న అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అంటే 3 నెలల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి స్పీకర్కి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిన్న విచారణ అయితే కొనసాగింది స్పీకర్ ఛాంబర్లో. అయితే స్పీకర్ ఆధ్వర్యంలోనే ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్స్తో సహా ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్వకేట్లు కూడా వచ్చారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ అయితే మొదలయ్యింది. ఏదైతే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు సాక్ష్యాలు ఏమున్నాయి అన్నట్టుగా వాళ్ళు వాదిస్తే వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలతో వీళ్ళు చూపించడం. అయితే ముఖ్యంగా ఈ దాదాపు నిన్న 4 గంటల వరకు, నిన్న 11 గంటలకు మొదలయ్యి 4 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. దాదాపు 4 ఎమ్మెల్యేలను విచారించినట్టయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా కాళే యాదయ్య కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి, ఇలా దాదాపు 4 ఉన్నారు. ఈ 4లో ముఖ్యంగా ఈ గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి ఆయన చెప్తున్నది ఏంటంటే, నేను మొదటి నుంచి నేను మీడియాలో కూడా చెప్పాను, మీరు మీడియా ఆధారాలు కూడా తీసుకోవచ్చు, నేను అసలు ఎక్కడ పార్టీ ఫిరాయించినట్టుగానే నేను లేదు, అలాగే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచే బీఫామ్ తీసుకున్నాను బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్లోనే ఉన్నాను అని చెప్పేసి, బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నాను అని చెప్పి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ నా మీదనే ఇలాంటి వేటు వేశారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు దాదాపు ఈ 6వ తారీఖు వరకు ఇవి కొనసాగుతాయి ఈ విచారణ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే స్పీకర్ తర్వాత అక్టోబర్ 6 తర్వాత ఫారెన్ ట్రిప్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఇప్పుడు 4 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్న ఈ అక్టోబర్ 1న మళ్ళీ ఇదే 4 ఎమ్మెల్యేలకు సంబంధించి అడ్వకేట్లు, అలాగే ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళ అడ్వకేట్స్ కలిసి దీనికి సంబంధించి పూర్తిగా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, వీళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, అసలు పార్టీ ఫిరాయించారా లేదా అన్న కోణంలో వీళ్ళది డిస్కషన్ నడుస్తుంది. ఆ రోజు దీనికి సంబంధించి పూర్తి ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి విచారణ అయితే కంప్లీట్ అవుతున్నట్టయితే తెలుస్తోంది. అయితే తర్వాత పూర్తిగా ఈ 6వ తారీఖు లోపల ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి విచారణ కంప్లీట్ చెయ్యాలి అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టుకున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించింది కావచ్చు, ఇటు దానం నాగేందర్కి సంబంధించింది కావచ్చు, వీళ్ళిద్దరి మీద ఎక్కువగా ఫోకస్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరి ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో కడియం కావ్య వరంగల్ నుంచి ఎన్నికల్లో పాల్గొన్నారు, అది కాంగ్రెస్ అభ్యర్థిగా, మరి ఆవిడ తరపున ఈయన ఆవిడ తరపున ప్రచారం చేసినట్టు, ప్రచార రథంలో ఉన్నట్టు కూడా మన బీఆర్ఎస్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇటు దానం నాగేందర్ కూడా పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు కూడా కొన్ని ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిపైన ఖచ్చితంగా వేటు పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి, మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి, ఎలాంటి ఈ విచారణ కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా ఇదొక చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే నిపుణులు ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.